పెట్టుబడులు గ్రౌండ్ అయితే 3,47,000 ఉద్యోగాల వృద్ధి జరిగింది. ఇది నేను కాదు, మన పయ్యావుల కేశవ్ గారు ఇచ్చారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వచ్చిన ఎంఎస్ఎంఈ యూనిట్లు కలుపుకుంటే మనకి దగ్గర 13 లక్షల చిల్లర వచ్చింది. ఓవరాల్ గా ఇవాళ మన ఎంఎస్ఎంఈ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల చిల్లర పై చిలుకునే ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా మీరు ఇది గమనించుకోగలిగితే పారిశ్రామిక పురోగతి అన్నది ఇందాక వంశీ గారు చెప్పిన దాంట్లో సగం డేటా ఈ ఒప్పందాల ఉడంబడికలో ఆయన చెప్పిన అన్నమయ్య జిల్లా కానీ, అనంతపూర్ జిల్లా కానీ, రాయలసీమ పరిసర ప్రాంత జిల్లాలో అన్ని కూడా దే ఆర్ ఇన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది దగ్గర మీకు పెట్టుబడులు మీకు గ్రౌండ్ అవ్వాల్సిన ఏంటంటే పెట్టుబడులు 1,26,000 కోట్లు. మీరు 33 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రం కనుక్కుంటే ఈ 10 years tenure లో గ్రౌండ్ అనేవి నాట్ ఈవెన్ 5% అండి వంశీ గారు. మీరు అదొకటి గమనించండి. ఎందుకంటే 1,103 కోట్లు ప్లస్ మీరు చెప్పిన 38,000 కోట్లు ఏదైతే 32,803 కోట్లు టోటల్ చేసుకుంటే 1,32,906 కోట్లు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 5% రేషియోలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లేదు. అండ్ పార్ట్ ఫ్రమ్ సదరన్ స్టేట్స్ మన ఆర్బీఐ డేటాలో కూడా సదరన్ స్టేట్స్ లో నెంబర్ 1 నుండి నెంబర్ 1 బిజినెస్ అన్న దగ్గర మనం 5th ప్లేస్ లో ఉన్నాం ఓవరాల్ గా ఇండియన్ రేటింగ్స్ చూసుకుంటే. మీరు అన్నట్టు గ్రౌండ్ అయిన కంపెనీలు, మీరు అన్నట్టు కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ టెన్యూర్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయనలో వచ్చింది. నేను దాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకుంటూ ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను సార్. తరలిపోయిన కంపెనీలు అంటే మీరు అనంతపూర్ పరిసర ప్రాంతంలో తరలిపోయిన రాప్తారంటే నాకు తెలిసి కియా మోటార్స్ కి కోతవేడి దూరంలో ఉంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, మోహన్ రెడ్డి అన్నకు కూడా తెలుసు. ఇవాళ మీరు మనకి ఒక మేజర్ అప్రహెన్షన్ స్టేట్ కున్న దౌర్భాగ్యం ఏంటంటే సార్, మనం ప్రత్యేక హోదా కాదని ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాం. ఆ స్పెషల్ ప్యాకేజ్ లో ఆ రోజు చంద్రబాబు గారి గవర్నమెంట్ కూడా ఒక అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు నేను 1,00,000 సార్లు చెప్పాను, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన ప్యాకేజ్. కానీ తదనంతర పరిణామాల్లో తమిళనాడు ప్రజలకు ఈల్డ్ అప్పుడు మనకి మీరు నమ్మకపోండి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేసి స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేయడం వల్ల కియా మోటార్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్లు కానీ, మీరు చెప్పిన జాకీ ఆ కడ్డాయిల కంపెనీ కానీ, ఇవన్నీ పక్కన ఉన్న చెన్నై కర్ణాటక రాష్ట్రాలకి తరలిపోయాయి. కానీ గ్రౌండ్ అయిన కంపెనీలు మనకు 19 నుంచి 24 చూసుకుంటే ఈ 1,103 కోట్లకు సంబంధించింది అయితే ఇన్ఫోసిస్, విప్రో. ఇన్ఫోసిస్ అన్నది ఒప్పందాల ఒడంబడికలో ఉన్న దగ్గర గ్రౌండ్ అయిన విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విచ్ గాట్ గ్రౌండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇన్ఫోసిస్, విప్రో మీ ఆయనలోనే 14 నుంచి 19 మధ్యలోనే వచ్చింది. అండ్ బిఈఎల్, రాడ్ స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, మునోజ్ ఒకటి, టీసీఎల్ ఒకటి, టెక్ మహీంద్రా, కేఎస్డబ్ల్యూ, ఏపీజీ టైర్స్, ఏటీజీ టైర్స్, యొకోమా టైర్స్, అపాచీ ఫుట్వేర్, లారస్ సింథటిక్స్, సెయింట్ గోవబైన్స్, పిడ్లైన్, యుజియా, ఇన్ఫోనైట్, ఎక్స్టీ గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రహేజా ఇనార్బిట్ మాల్, ఓబరాయ్, మేఫైర్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, త్రివేణి రెన్యూబుల్స్, అసాగో, గోద్రేజ్ అగ్రోవెట్, లైఫ్ ఇయర్స్, అలావన్నీ చూసుకుంటానండి. ఈ కంపెనీలన్నీ కూడా ఇన్ బిట్వీన్ 14 to 1924 మధ్యలో గ్రౌండ్ అయినవి. ఇంతకు మించి ఇప్పుడు మీరు ఈ రీసెంట్ 19 months టెన్యూర్ లో ఒక్క కొత్త కంపెనీ కూడా రిజిస్టర్ అయిన ఉదంతం లేదండి. మీరు ఆర్ఓసి డేటా ఒకసారి చెక్ చేసుకోండి వంశీ గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్త పిఎఫ్ అకౌంట్లు ఏమైనా ఓపెన్ అయ్యి చెక్ చేయండి. ఇది మనకి ప్రామాణికం. రెండో విషయం, మీకు అక్కడికి వచ్చేసరికల్లా ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ అన్నది ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ లో మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ లో 87,000 కోట్ల దగ్గర గ్రౌండ్ అవ్వాల్సిన దాంట్లో మీకు గ్రాసిమ్ అన్నది చంద్రబాబు గారి ఆయనలో వచ్చిందే, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో గ్రౌండ్ అయింది. ద సేమ్ సినారియోలో ఇవాళ మీరు చదివిన లిస్ట్ లో కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ 19 to 24 మధ్యలో, 14 to 94 మధ్యలో, 24 మధ్యలో ఒప్పందాలకు అనుగుణంగానే అవి గ్రౌండ్ అవ్వడానికి వేదికలు క్రియేట్ అవుతున్నాయి. ఇది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఫర్ as ఏపీ స్టేట్ ఇస్ కన్సర్న్. సో దీంట్లో ఏమవుతున్నాయంటే మనం ఏ ప్రభుత్వం ఎంత అన్న దగ్గర చూసుకుంటే మొన్న రీసెంట్ బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పయ్యాల కేశవ్ గారు చదివిన గణాంకాల ప్రకారం దగ్గర 44 లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉపాధి కల్పన ఈ 10 సంవత్సరాల్లో జరిగిందన్నది స్టాటిస్టిక్స్. ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి రాజధాని విషయంలో మీరు మాట్లాడుతున్న దానికో, లేదంటే ఇంకొక విషయం ఏదైతే మరి అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియలైజేషన్ మనకు కావాల్సిన టెరిటరీ గ్రోత్స్ అన్నవి ఇవాళ మీరు ఈ కొత్త భూ సేకరణ అన్న దానికి చూసుకుంటే 34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో వంశీ గారు మీకు ఇంకొక సబ్మిషన్ ఇస్తాను. మీరు 34,000 ఎకరాలు ఏదైతే సేకరించారో దాంట్లో దగ్గర 2,800 ఎకరాలు కేవలం రాజధాని ప్రాంతంలో ఎవరైనా వచ్చి నివాసించడానికి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారి టెన్యూర్ లోనే అలొకేట్ చేయబడింది. దాంట్లోనే మీరు చెప్పిన 50,000 గజాలు, 50,000 ఎకరాల్లో 50,000 మందికి సెంటున్నర భూములు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు కోర్టు పరిణామాల రీత్యా అవి క్యాన్సిల్ కూడా చేశారు. అంటే పీపుల్స్ క్యాపిటల్ అన్న దానికి
జగన్మోహన్ రెడ్డి ఫోర్కాస్టింగ్ స్టెప్ ఆఫ్ 2,800 కోట్లు 2,800 ఎకరాలు మీరు ఏదైతే ఎలకేట్ చేశారో 34,000 ఎకరాల్లో అది కేవలం దాంట్లో స్పెసిఫిక్ గా ఇచ్చారు తప్ప ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేదు. మూడోది, ఇవాళ మీరు మాట్లాడుతున్న రాజధాని అంశంలో ఇవాళ తీసుకున్న 34,000 ఎకరాలకి మీరు కనీసం సీడ్ క్యాపిటల్ రోడ్డు కానీ కరకట్ట రోడ్డు కానీ మీ ప్రాయోజిత కార్యక్రమాలు నిర్వర్తించకుండా నారాయణ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్న దాంట్లో ఆన్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh crores 34,000 ఎకరాలకే దగ్గర మీరు 1,00,000 కోట్లు అన్నప్పుడు మీరు ఇంకో 45,000 ఎకరాల భూసేకరణకి అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి 1 lakh crores. సో ఓవరాల్ గా ఈ 2,00,000 కోట్లు మనం సామర్థ్యం భరించే సామర్థ్యం ఉందా అన్నది ప్రశ్న. మీరు ఇంకోటి చెప్తున్నాను, మీరు అన్నట్టు ఒక ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టివ్ అనో లేదంటే నవనగరాల కాన్సెప్టో లేదంటే విట్టులాంటి సంస్థ, మీరు ఆ కాలేజీ కట్టింది మీరు అక్కడ కోతవేడి దూరంలో ఉంటారు, మీకు తెలుసు కూడా. అసలు అతను కన్స్ట్రక్షన్ కూడా దగ్గర 10 feet అబౌవ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఏదో లేపి దాన్ని కట్టుకున్నాడు. ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవాళ అమరావతిలో మన ప్రభుత్వం సంబంధించిన భవనాలు ఏమైనా కట్టబడుతున్నాయి చూడండి. రెండోది, మీరు ఇవాళ భూసేకరణకి దగ్గర ఇంకొక 16,666 ఎకరాలకి సేకరించి నారాయణ గారు, మన శ్రవణ్ గారు, మన తమ్మసాని గారు వీళ్ళందరూ మాట్లాడుతున్న దగ్గర మీకు దగ్గర మీరు అందులో గమనించగలుగుతారండి. మనకి అసైన్డ్ ల్యాండ్స్ 104.8 ఎకరాలు ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఎకరాలు 3,940 కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఓవరాల్ గా మీకు దగ్గర 4,000 ఎకరాలు ప్రభుత్వం అండ్ అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్ మీద ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం దే వాంట్ టు గెట్ బ్యాక్ అంటే తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కేవలం పునరావాసం ఏదో కల్పించరు. ఈ 4,000 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ లో యాక్టివిటీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి సార్, అప్పుడు మీరు అన్నట్టు ప్రైమా ఫేజ్ గా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి మీరు మాడినప్పుడు నేను మధ్యలో రాలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు చెప్పింది మేము వెళ్ళలేదా? వాయిస్ డబుల్ గా వినబడుతుంది.